बरसते बादल सेकंड क्वेश्चन। वर्ष ऋतु के प्राकृतिक सौंदर्य पर अपने विचार लिखिए। వర్ష ఋతువులో ప్రకృతి సౌందర్యాన్ని గురించి మీ అభిప్రాయాన్ని తెలపండి. అలాగా మరలా ఇంకొకలాగా కూడా అడగచ్చు ఇదే ప్రశ్నని. జవాబు మాత్రం ఒకటే. మేఘ బిజలీ और बूंदों का वर्णन कैसे किया गया है? మేఘాలు బిజలీ बूंदों చినుకుల యొక్క వర్ణన ఎలా వర్ణించారు? धरती की शोभा का प्रमुख कारण वर्षा है। इस पर अपने विचार बताइए. ధరతి భూమి యొక్క అందానికి ప్రముఖ కారణం వర్షము. దీనికి మీ అభిప్రాయాన్ని చెప్పండి. ప్రకృతికి కౌన్ కౌన్ సి చీజే మనకో छू लेते हैं? ప్రకృతిలో ఏవి మన మనస్సుని పులకింపచేస్తాయి, తాకుతాయి? यह प्रश्न बरसते बादल कविता पाठ से दिया गया है. बरसते बादल कविता के कवि श्री सुमित्रानंदन पंत जी है. काले बादल झमझम बरसते हैं. వర్ష ఋతువులో నల్లని మేఘాలు झम 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 అంటూ కురుస్తాయి. మేఘికే హృదయమే బిజిలీ చమకతి హై. మేఘాల హృదయంలో మెరుపులు మెరుస్తాయి. బాదలం కో దేకకర్ మోరు నాచితే హై. ఈ నల్లని మేఘాలను చూసి నెమళ్ళు నాట్యం చేస్తాయి. దాదూర్ టర్టర్ करते हैं. वर्षा की बूंदों के स्वर मन को पुलकित करते हैं. వర్షం యొక్క చినుకుల శబ్దం మన మనసుని పులకింప చేస్తుంది. ఇంద్రధనుష్ సుందర రూప్ సే దిఖతా హై. ఇంద్రధనుష్ చాలా అందంగా కనిపిస్తుంది. ప్రకృతి घास और पेड़ पौधों के द्वारा हरा भरा बन जाती है. ప్రకృతి గడ్డి, మొక్కలు, చెట్లు వీటన్నిటి ద్వారా పచ్చగా అవుతుంది. इन सबसे प्रकृति का सौंदर्य बढ़ता है. వీటన్నిటితో ప్రకృతి యొక్క సౌందర్యం చాలా పెరుగుతుంది. ప్రకృతికి ఏ సభీ చీజే మనకో छू लेती हैं. ప్రకృతిలోని ఈ విషయాలన్నీ కూడా మనసుని పులకింపచేస్తాయి. విశేషత इस कविता में प्रकृति का सुंदर चित्रण किया गया है. ఈ కవితలో ప్రకృతిని చాలా అందంగా వర్ణించారు.